చేద్దాం. గత క్లాస్లో కూడా నేను చెప్పినట్టుగా ఒక ఓడ ప్రయాణం యొక్క దిశను నిర్దేశించేది ఏంటని మాట్లాడుకున్నాం మనం. చుక్కాని లేకపోతే దాన్ని తెరచాప అంటారు, ఇట్లా పొడవుగా ఉంటుంది కదా. సో అది ఏ డైరెక్షన్లో మార్చి పెడితే ఆ డైరెక్షన్లో గాలికి తగ్గట్టుగా మార్చడానికి నావికుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో అదేవిధంగా మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలంటే మ్యాప్ అవసరం. ఓకే, ఓడ యొక్క దిశను కూడా నిర్దేశించేది కంపాస్ అనేది కూడా మనం చూసాం. సో అదేవిధంగా పిల్లల జీవితంలో కూడా వాళ్ళు దేవునిలో ఎదగడానికి ఒక దృక్పథం ఏంటి అంటే దేవుని పట్ల వాళ్ళ అవగాహన అంటున్నాడు ఆథర్. దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడో దాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం లేకపోతే వాళ్ళ అభివృద్ధి ఎదుగుదల ఉంటుంది అని ఈ 3rd చాప్టర్లో ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు. సామెతలు 9:7-10 ఈ విధంగా రాయబడింది. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపుకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానమునందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును. యెహోవా యందు, జాగ్రత్తగా వినండి, 10వ వచనం, 9వ అధ్యాయం సామెతలు 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ఒక వ్యక్తికి గద్దింపు ఇచ్చినప్పుడు, అంటే వాడు పాపం చేశాడని అనుకోండి, ఆ వ్యక్తిని నువ్వు గద్దిస్తావు, లేకపోతే టీచింగ్ ఇస్తావు, ఉపదేశం ఇస్తావు. సో ఈ రెండు చేసినప్పుడు ఒక మూర్ఖుడు ఏ విధంగా స్పందిస్తాడు, ఒక జ్ఞాని ఏ విధంగా స్పందిస్తాడు. ఈ వచనం చెప్పే అర్థం ఏంటంటే 9-10 వచనాల్లో ఒక మూర్ఖుని స్పందన ఎట్లుంటుంది, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి యొక్క స్పందన ఎలా ఉంటుంది అని ఆయన చెబుతూ ఈ రెండు కూడా పరస్పరం విరుద్ధంగా ఉంటాయి అని అంటున్నాడు ఆథర్. సో దాన్ని పిల్లలకు అప్లై చేస్తూ ఏమంటున్నాడంటే, మీ పిల్లలకు మీరు డిసిప్లిన్ చేసినప్పుడు, గద్దింపు చేసినప్పుడు, లేకపోతే టీచింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు? మూర్ఖునిలాగా స్పందిస్తారా, లేకపోతే జ్ఞానం కలిగిన వ్యక్తులుగా స్పందిస్తారా? ఒకవేళ వాళ్ళు మూర్ఖులుగా స్పందిస్తే, లేకపోతే జ్ఞానం కలిగిన వ్యక్తులుగా స్పందిస్తే, ఆ విధంగా స్పందించడానికి వారికి వెనకాల ఉన్న అవగాహన ఏంటి, దాని గురించి ఆయన ఈ చాప్టర్లో చెబుతూ 10వ వచనాన్ని దానికి ఫౌండేషనల్గా మాట్లాడతాడు. ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు. నీ పిల్లలు జ్ఞానయుక్తంగా నీ గద్దింపుకు, ఉపదేశానికి ప్రతిస్పందించాలంటే వారికి బ్యాక్గ్రౌండ్లో ఏముండాలి? ఫౌండేషన్లో యెహోవా యందు భయభక్తులు ఉండాలి. సో వారికి దేవుని పట్ల ఉన్న అవగాహనను బట్టి మన గద్దింపుకు, అంటే మన డిసిప్లిన్కి, మన టీచింగ్కి వాళ్ళు రెస్పాండ్ అవుతారు అంటున్నాడు. వాళ్ళు రక్షించబడ్డారన్న కాంటెక్స్ట్లో మాట్లాడట్లేడు, వాళ్ళు ఇంకా రక్షించబడలేదు. కానీ దేవుడెవరో అన్న అవగాహన, భయభక్తులు కలిగి వాళ్ళు ఉంటే అప్పుడు ద రైట్ వేలో వాళ్ళు ప్రతిస్పందిస్తారు అని ఆయన ఆర్గ్యూ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అనంటే, గాడ్లీ క్వాలిటీస్ని మనం వాళ్ళకు బోధించడం, గాడ్లీ టీచింగ్ మనం ఇవ్వడం, గాడ్లీ వేలో డిసిప్లిన్ చేయడమే వాళ్ళు రైట్ వేలో స్పందించడానికి ఫౌండేషన్గా ఉపయోగపడుతుంది. రక్షించబడకపోవచ్చు వాళ్ళు, పిల్లలు ఒక పెద్దగా అయిన తర్వాత 10 సంవత్సరాలప్పుడు రక్షించబడతారేమో, బట్ ద వే దే రెస్పాండ్ టు అవర్ డిసిప్లిన్ అండ్ టీచింగ్ విల్ డిపెండ్ హౌ వీ ఆర్ టీచింగ్ దెమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది చాలా చాలా ప్రాముఖ్యం. సో ఆయన మొత్తం పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, పేరెంట్స్గా మనం ఆ ఫౌండేషన్ వెయ్యబద్దులమై ఉన్నాం అని ఆయన చెబుతూ అంటాడు. పిల్లల హృదయాన్ని ఆయన కాస్త పోస్ట్ మార్టం చేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఎట్లా అంటే, ప్రతి మనిషికి ఉన్నట్టే పిల్లల్లో కూడా వాళ్ళ హృదయంలో విగ్రహాలు ఉంటాయంటాడు. మనలో విగ్రహాలు ఉన్నాయా? మనం విగ్రహారాధికులం కాదు, బయటికి వెళ్ళి విగ్రహారాధన మనం చెయ్యం, కానీ వీ వర్షిప్ ఐడల్స్ ఇన్ అవర్ హార్ట్స్. సో మన హృదయంలో విగ్రహాలను పెట్టుకొని మనం ఆరాధన చేస్తాం. సో పాయింట్ ఏంటంటే, వి ఆల్ ఆర్ వర్షిపర్స్, మనందరం ఆరాధికులమే.
ఏం ఆరాధిస్తాము అన్న దాని మీద మనం తర్వాత డిస్కస్ చేస్తాం. అంతే. మన జీవన విధానం దేని మీద ఆధారపడుతుందంటే, ఎవరిని ఆరాధన చేస్తామో దానికి తగ్గట్టుగా మన జీవన విధానం రూపుదిద్దుకుంటుంది. కానీ ప్రాథమికంగా మనందరం ఎవరం? ఆరాధన. వి వర్షిప్ సంథింగ్. వీ కెనాట్ సే దట్ ఐఎమ్ నాట్ ఎ వర్షిపర్ అనడానికి వీల్లేదు. వి వర్షిప్ సంథింగ్. సో ఇన్ ద సేమ్ వే పిల్లలు కూడా ఒక రకంగా విగ్రహారాధన చేసే వాళ్ళు కూడా ఆరాధికులే. వాళ్ళ విగ్రహాలు వేరు, మన విగ్రహాలు వేరు కావచ్చు. కానీ అల్టిమేట్గా పిల్లలు కూడా ఎవరు? దే ఆర్ ఆల్సో వర్షిపర్స్. సో ఎయిదర్ దే వర్షిప్ గాడ్, ఈ రెండు వినండి, పిల్లలే కాదు, ఇది పెద్దలకు కూడా వర్తిస్తుంది. ఎయిదర్ వి వర్షిప్ ట్రూ గాడ్ ఆర్ వి వర్షిప్ వరల్డ్లీ ఐడల్స్. జనరల్గా మాట్లాడుకుంటే ఓకేనా. మనం దేవుణ్ణైనా, నిజ దేవుణ్ణైనా ఆరాధిస్తాం, లేకపోతే అబద్ధ దేవులుగా పిలువబడుతున్న వాళ్ళను ఆరాధిస్తాం. సో మనం ఎన్నడూ కూడా తటస్థంగా ఉండం. నేను అది కాదు ఇది కాదు అని చెప్పడానికి లేదు. మనం ఎయిదర్ వి వర్షిప్ ట్రూ గాడ్ ఆర్ వి వర్షిప్ ద ఫాల్స్ ఐడల్స్. సో వీ కెనాట్ సే దట్ ఐఎమ్ న్యూట్రల్ అనడానికి లేనే లేదు. సో పిల్లలది కూడా అదే పరిస్థితి అని అంటాడు ఆయన. పిల్లలు కూడా ఎయిదర్ దే వర్షిప్ గాడ్, అంటే రెస్పాన్స్ విషయంలో ఎయిదర్ దే వర్షిప్ గాడ్ అండ్ రెస్పాన్స్ గాడ్లీ వే, అదర్వైజ్ రెస్పాండ్ ఇన్ అ వరల్డ్లీ వే బికాస్ దే వర్షిప్ వరల్డ్లీ ఐడల్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లలకే కాదు, మనుషులందరికీ కూడా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఓకే, మనం బిబ్లియాలజీలో ఈ మాట డిస్కస్ చేస్తాం. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ 3 ways. ఓకే, జనరల్ రెవల్యూషన్ అంటే ఏంటి? సాధారణ ప్రత్యక్షత. సాధారణ ప్రత్యక్షతలో మనం సృష్టిని చూసినప్పుడు, సృష్టిలోని గొప్ప గొప్ప విషయాలను చూసినప్పుడు, అంతరిక్షాన్ని చూసినప్పుడు ఇది మానవుల వల్ల కలిగింది కాదు, ఇది దేవుడే చేశాడు. సో సాధారణంగా సృష్టిని చేసినప్పుడు మనం దేవుణ్ణి చూస్తాం, దేవుణ్ణి తెలుసుకుంటాం. రోమిల రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 18-19లో పౌలు దానికి ఆర్గ్యుమెంట్ ఇస్తాడు. కానీ స్పెసిఫిక్ రివల్యూషన్లో మనం వర్డ్ ఆఫ్ గాడ్ని, లేకపోతే జీసస్ క్రైస్ట్ని, హోలీ స్పిరిట్ని, ఇవన్నిటిని ప్రత్యేకంగా దేవుడు తను తాను ప్రత్యక్షించుకున్నాడు అని మనం జనరల్గా చెప్తాం. సో పిల్లలకు స్పెసిఫిక్ రెవల్యూషన్ అంటే యేసుక్రీస్తును వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించే, ఇంకా వాళ్ళు రక్షించబడలేరు కాబట్టి ఆ అవగాహనలోకి రాలేరు. కానీ జనరల్ రెవల్యూషన్లో వాళ్ళకు కూడా జనరల్ రెవల్యూషన్ దేవుడు ఎవరు అనేది ఇవ్వబడింది. మనకే కాదు, ఈవెన్ పిల్లలకు కూడా, అన్బిలీవర్స్కి డెఫినెట్గా, ఈవెన్ పిల్లలు అన్బిలీవర్సేగా, పిల్లలు బిలీవర్స్ కాదు. ప్రభువుని అంగీకరిస్తేనే వాళ్ళు బిలీవర్స్. సో వీళ్ళకు కూడా సాధారణంగా దేవుడు జనరల్గా తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అయితే దేవుడు హృదయంలో కార్యం చేస్తే తప్పితే, ఈ మాట వినండి, సాధారణంగా దేవుడు ప్రత్యక్షపరచుకున్న దైవ స్వభావాన్ని మనుషులు స్వాభావికంగా అణిచివేస్తారు. అవునా కదా? వి రిజెక్ట్ గాడ్. మనం యేసుప్రభుని అంగీకరించక ముందు, దేవుడు మన హృదయంలో కార్యం చేయక ముందు, సువార్త మనకు ఎన్నిసార్లు వచ్చినా కానీ చాలాసార్లు మనం దాన్ని పక్కన పెట్టుంటాం, లేకపోతే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఉంటాం. సో మనం దాన్ని ఏం చేస్తామంటే సత్యాన్ని అణచివేస్తాం. దేవుడు స్పష్టంగా తనను తాను జనరల్ రెవల్యూషన్లో ప్రత్యక్షపరచుకున్న విషయాలను గుర్తించడానికి, ఆయన దేవుడు అని ఆయనకు లోబడడానికి మనం నిరాకరిస్తాం. అండ్ దిస్ ఈజ్ ట్రూ ఈవెన్ విత్ చిల్డ్రన్. పిల్లలు కూడా అంతే. వాళ్ళు కూడా దేవుని గురించిన సంపూర్ణమైన అవగాహన లేదు కాబట్టి వాళ్ళు కూడా సత్యాన్ని అంగీకరించరు, దేవుని మాటలకు లోబడడానికి వాళ్ళు నిరాకరిస్తారు. సో వాళ్ళ హృదయంలో కూడా కార్యం చేయాలంటే మళ్ళీ ఎవరు చేయాలా? దేవుడే చేయాలా. దేవుడు చేసినప్పుడే వాళ్ళు దేవునికి రైట్ వేలో, సాల్విఫిక్ వేలో స్పందిస్తారు. అవునా కదా? కానీ జనరల్ వేలో ఉన్న పిల్లలకు కూడా మనం గాడ్లీ టీచింగ్ ఇచ్చినప్పుడు సాల్విఫిక్ వేలో రెస్పాండ్ అవ్వకపోయినా కొంతవరకు గాడ్లీ వేలో రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు రక్షించబడకపోవచ్చు. ఉదాహరణకు నన్ను ఎగ్జాంపుల్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు యాబీ ఉన్నాడు, యాబీ ఇంకా రక్షించబడలేదు. ఓకే, సో దేవుడు రక్షిస్తాడు, రక్షించిన తర్వాత వాడిని నేను టీచ్ చేస్తాను అని మనం సైలెంట్గా కూర్చోలేము.
సో ఇప్పటి నుంచే ఏం చేస్తామంటే మనం వాడికి సువార్త అంటే ఏంటి, ఎందుకు అబద్ధం ఆడొద్దు, ఎందుకు ఇతరులను కొట్టొద్దు, ఎందుకు తల్లిదండ్రులకు లోబడాలి, ఇవన్నీ మనం టీచ్ చేస్తాం. సో వాడి రెస్పాన్స్ సాల్విఫిక్, రక్షించబడిన దాంట్లోంచి వీటిని ఒబే చేయడు వాడు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. సాల్విఫిక్ వేలో రెస్పాండ్ అవ్వడు. కానీ గాడ్లీ వేలో మనం టీచ్ చేసినప్పుడు కూడా ఆ అవగాహనను బట్టి వాళ్ళు స్పందించే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్. పేరెంట్స్ ఏం చేస్తారంటే, దేవుడు ఒకరోజు రక్షణ కార్యం చేయడానికి గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు స్పందించేలా ప్రిపేర్ చేయడం వల్ల వీఆర్ డూయింగ్ ద టిల్లింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా తోటలో సేద్యపరుచుటకును కాయుటకును అని అన్నాడు కదా, అంటే టిల్ ద ల్యాండ్. సో మనం ఏం చేస్తున్నామంటే పేరెంట్స్ పిల్లల హృదయాలని టిల్ చేసి పెడుతున్నాం. ఆ టిల్లింగ్ చేసి మనం రెడీగా ఉంటున్నాం, ఎందుకంటే అది మన బాధ్యత, దేవుడు మనకిచ్చాడు. కానీ రేపు పొద్దున అక్కడ విత్తనం వేసి వాళ్ళను రక్షించేది ఎవరు? దేవుడు. సో ఈ టిల్లింగ్ని ఏమంటున్నాడంటే ఇన్ఫ్లుయెన్సింగ్, మనం దాన్ని వాళ్ళు సరైన విధాలో ప్రతిస్పందించడానికి సహాయం చేయడం అని ఇక్కడ ఆథర్ ఆర్గ్యూ చేస్తున్నాడు. కీర్తన కోట్ చేస్తాడు, పిల్లలు చిన్నప్పటి నుంచే కూడా పాపంలో ఉన్న వాళ్ళే. మనం ఈ లోకానికి బయటికి వచ్చిన తర్వాత కాదు, యాక్చువల్లీ పాప స్వభావం. కీర్తన 51లో ఏమని ఉంటుంది, ఏమంటాడు దావీదు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. సో ఈవెన్ ఇన్ ద మదర్స్ వూంబ్, అర్థమవుతుందా అండి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా చిన్న, నాకన్నా నా మాటలు వినబడుతున్నాయా, బుచ్చి నాన్న, నువ్వు మంచి నాన్న అంటాం కదా. సో వాళ్ళకు కూడా ఏముంది, పాప స్వభావం ఉంది. అంటే అట్లా పిలవద్దని నేను చెప్పట్లేదు, కానీ సో నేచర్ ఆఫ్ సిన్ గురించి మాట్లాడుతున్నాం. గర్భములో ఉన్నప్పటి నుంచే పిల్లవాళ్ళు దేంతో ఉన్నారు. సో అంటే దాన్ని అది అర్థం చేసుకుంటే మనకి ఏం అర్థమవుతుందంటే, వాళ్ళు పుట్టిన తర్వాత కూడా మన దృక్పథం అంతా వాళ్ళ బిహేవియర్ని చేంజ్ చేసే దాని మీద ఉండదు. దేని మీద ఉండాలా? ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ప్రాబ్లమ్ ఈజ్ హృదయం. ఆ సిన్ఫుల్ నేచర్, సిన్ఫుల్ హార్ట్ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఉంది. కాబట్టి బయటికి వచ్చినంత కూడా ప్రవర్తన మీద కాకుండా హృదయం మీద తల్లిదండ్రులు ఎక్కువగా దృష్టి పెట్టాలని ఆ విధంగా మనకు అర్థమవుతుంది. జనరల్గా పిల్లల్లో ఉండే విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి అంటే, లోక మర్యాదను అనుసరించడం. పిల్లలకేంటి, మనకు కూడా అదే ప్రాబ్లం. లోక మర్యాదను అనుసరించడం, భూ సంబంధమైన విషయాలను హత్తుకోవడం, క్రింద ఉన్న వాటి మీద మనసు పెట్టుకోవడం, ఇవన్నీ పిల్లలకు విగ్రహాలే మరియు పెద్దలకు కూడా విగ్రహాలే. అయితే పిల్లలు వీటి గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, అంటే నా ఫ్రెండ్ అట్లా చేశాడు, నేను కూడా అలా చేయొచ్చా, నేను కూడా అలా చేస్తాను అని చెప్పినప్పుడు, నో దట్ ఈజ్ అ ఐడల్, అది చాలా ఘోరం, అది అంటే వాళ్ళని భయపెట్టే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళను అవి నిజమైన దేవునికి వ్యతిరేకమైనవని చెప్పే బాధ్యత, మెల్లమెల్లిగా వాళ్ళని ట్రైన్ చేసే బాధ్యత కూడా మళ్ళీ ఎవరి మీద ఉంది? పేరెంట్స్ మీద ఉంది. సో పేరెంటింగ్ 3rd చాప్టర్ని పారాఫ్రేజ్ చేసి చెప్పాలంటే, పేరెంటింగ్ అంటే ఏంటంటే ఒకటే, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించే వారిగా తమ పిల్లలను తమ ఆరాధనకు అర్హుడైన ఒకే ఒక్క దేవుణ్ణి చూపించడమే తల్లిదండ్రుల బాధ్యత. జనరల్గా ఆరాధికులుగా సృష్టించబడ్డారని అనుకుంటున్నాం కదా అందరూ. వీఆర్ ఆల్ మేడ్ టు వర్షిప్ అండ్ వీఆర్ వర్షిపర్స్ ఆఫ్ సంథింగ్. సో తల్లిదండ్రుల ప్రధానమైన బాధ్యతల్లో ఒక భాగం ఏంటంటే, ఆరాధించే వారిగా సృష్టించబడిన తమ పిల్లలను తమ ఆరాధనకు అర్హుడైన ఒకే ఒక్క దేవుణ్ణి వాళ్ళకు చూపించడమే పేరెంటింగ్. దానికి మనం ఏం చేస్తున్నామంటే, వీఆర్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్. దేవుడి పట్ల వారికి, ఆ దేవుణ్ణి వాళ్ళు ఏ దృక్పథంతో చూస్తున్నారు, ఆ నిజమైన దేవుని వైపు వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తున్నారు, ఆ హెల్ప్ చేసేదే పేరెంటింగ్. అర్థమవుతుందండి? దేవుని పట్ల వాళ్ళ దృక్పథాన్ని సరైన విధంగా నడిపించడమే, లేకపోతే సరైన విధంగా షేప్ చేయడమే పేరెంటింగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆథర్ యోసేపు జీవితం గురించి ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఓకే, యాక్చువల్లీ కుష్ఠరోగి నయమాను అమ్మాయి గురించి కూడా ఇస్తాడు. నేను యోసేపు జీవితం గురించే మాట్లాడతాను. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోతాడు.
ఆయన ఒక్కడే తన తండ్రికి అత్యంత ప్రియమైన కొడుకు. ఎంత ప్రియమైన కొడుకు అంటే మిగతా వాళ్ళందరికీ వేరుగా ఒక ప్రత్యేకమైన నిలువుటంగిని, రంగురంగుల అంగిని తనకు గిఫ్ట్గా ఇచ్చేంత ప్రియమైన కొడుకు యోసేపు. ఆ అంగిని తీసుకున్నాడు. అంగిని తీసుకోవడం వల్ల సోదరుల మధ్య ఎంతో అసూయ, ద్వేషం కలిగింది. దాని ద్వారా కుటుంబానికి దూరం అయ్యాడు. సొంత అన్నలే గుంటలో పడేశారు, చంపాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఒక గుంపుకి, ఓకే, ఏ గుంపది, ఇష్మాయేలీల గుంపుకి కొన్ని నాణాలకు ఆయనను అమ్మేస్తారు. సరే, పోతిఫరు ఇంటికి వెళ్ళాడు, అక్కడ మంచి జీవితం ఉందా అంటే కొన్ని రోజులు పోయినప్పుడు బాగానే ఉంది. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఆయనను వేరే నింద మోపి ఏడికి పంపించారు, జైలుకి పంపించారు. జైలులో తన ద్వారా సహాయం పొందుకున్న వాళ్ళే ఏం చేశారు, ఆయనను మర్చిపోయారు. సో ఇప్పుడు యోసేపు జీవితాన్ని గనక మనం అర్థం చేసుకుంటే, యోసేపు చుట్టూ జరిగిన పరిస్థితులను బట్టి ఆయన లైఫ్ గనక ఇన్ఫ్లుయెన్స్ అయితే యోసేపు ఏం చేసి ఉండాలా? కోపంతో రగిలిపోయి పట 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 పండ్లు కొరికి అంతే. ఆయన చుట్టూ ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి? ఆయన్ను ఒక రకంగా క్రూరుడిగా మార్చే ప్రభావాలే ఉన్నాయి, అవునా కాదా? సో కానీ భిన్నంగా యోసేపు ఏ విధంగా మార్చబడ్డాడు? వాళ్ళ అన్నలను కలిసినప్పుడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. ఏంటి డిఫరెన్స్? ఎందుకు ఆ విధంగా మారాడు చెప్తారు ఎవరైనా? వెరీ గుడ్ సునీల్, వెరీ గుడ్. మేబీ డాడీస్ టీచింగ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ దాంట్లో పెరిగాడు, ఆ దేవుని గురించిన దృక్పథాన్ని చిన్నప్పటి నుంచి తండ్రి నుంచి నేర్చుకున్నాడు. కాబట్టి ఈ పరిస్థితులే ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయని కూడా మనం చూసాం. కానీ వీటికి మించి గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంది కాబట్టి ఇవేవి కూడా ఆయనను కదల్చలేకపోయినాయి. జీవితంలోని సంఘటనలన్నింటినీ కూడా ఒక రకంగా యోసేపు దేవుని దృక్పథంతో చూశాడు, దేవుని దృక్పథంతో చూశాడు. అందుకే యోసేపు ఆ లైఫ్ మొత్తంలో చాలాసార్లు ఏమని ఉంటుంది తెలుసా? యెహోవా యోసేపుకు తోడయ్యుండెను, యెహోవా యోసేపుకు తోడయ్యుండెను. బికాస్ యోసేపు యెహోవా మీద కనుదృష్టి ఉంచెను. రైట్. సో పిల్లల పెంపకానికి బాధ్యత తీసుకోవాల్సింది ప్రాథమికంగా తల్లిదండ్రులే. అండ్ వీఆర్ డీలింగ్ విత్ ద హార్ట్. అండ్ ఆ హార్ట్ ఎటువంటిది అంటున్నాడంటే, ద హార్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ లైక్ వార్ఫీల్డ్. అది ఒక యుద్ధ భూమి వంటిది అంటున్నాడు. తల్లిదండ్రులు యుద్ధ భూమిలో వాళ్ళు యుద్ధం చేయడానికి సహాయపడాలట. దేవుని స్వరూపంలో చేయబడిన పిల్లలు ఆ యుద్ధంలో పాల్గొంటూ ఆ యుద్ధం గెలవడానికి తల్లిదండ్రులు సహాయం చేయాలి. ఎందుకంటే ద హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్, సిన్ఫుల్. నౌ దెర్ ఈస్ అ వార్ బిట్వీన్ సిన్ఫుల్ హార్ట్ అండ్ గాడ్లీ ఇన్ఫ్లుయెన్స్. సో పిల్లలకు మనం ఏం చేయాలంటే ఆ యుద్ధంలో గెలవడానికి వాళ్ళకు యుద్ధోపకరణాలైన రైట్ టీచింగ్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, గాస్పల్ కావచ్చు, ఇవన్నీ ఇచ్చి వాళ్ళకు మనం సహాయం చేసే బాధ్యత మనం కలిగి ఉన్నాం. అండ్ తల్లిదండ్రులు అటువంటి దృక్పథంతో ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే అపార్ట్మెంట్ కట్టుకోవాలి, మంచి రాళ్ళు వేయాలి, అది కాదు. ఇల్లు కట్టుకోవాలంటే కుటుంబాన్ని కట్టుకోవాలి. వీఆర్ ఇన్ ద వార్ ఫీల్డ్. పిల్లల గురించి మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా చూసాం కదా, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇన్ ద వార్. నేను అది నిన్న 6వ అధ్యాయం ఒక చిన్న రెఫరెన్స్ చూద్దామని నా ప్రసంగానికి వెళ్దామని మళ్ళీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం నా మాన్యుస్క్రిప్ట్కి వెళ్తే టైటిల్ కనబడ్డది, క్రైస్తవ జీవితం ఒక యుద్ధమే అని రాశాను నేను టైటిల్ అప్పుడు 6వ అధ్యాయంలో. సో మనం యుద్ధంలో ఉన్నాం. మన పిల్లలు కూడా ఎక్కడున్నారంటే యుద్ధంలో ఉన్నారు. అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె మన పిల్లల వైపు చూస్తున్నాడు.
వరల్డ్లీ ఫిలాసఫీస్ని పెట్టి లోక సంబంధమైన ఆచారాలను వాళ్ళలో జొప్పించి మన నుంచి వాళ్ళను బయటికి తీసుకెళ్లాలని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు. వీఆర్ ఇన్ ద వార్. పేరెంటింగ్ ఈజ్ అ వార్. పిల్లలు పెంచడం అనేది సరదాగా ఆడుతూ పాడుతూ చేసేది కాదు. ద మ్యారేజ్ ఈజ్ వార్ అండ్ ద పేరెంటింగ్ ఈజ్ వార్. అండ్ అది వార్ అయినప్పుడు వార్లో ఎలా పోరాడాలో వాళ్ళకి నువ్వు నేర్పాలంటే పేరెంట్గా నువ్వెంత ఎక్విపై ఉండాలి, నేనెంత ఎక్విపై ఉండాలి. ముందు సైన్యాధిపతికి వివిధ రకాల కవాతులు ఎలా దాడి చేయాలి, ఎలా దాడిని ఎదుర్కోవాలి తెలియకపోతే సైనికులకు ఏం చెప్తాడు ఆయన? సైన్యాధిపతి అంటేనే సైనికుల కంటే ఎక్కువ ఆలోచించాలి. సైనికులు ఒక్కవైపు ఆలోచిస్తూ ఉంటే సైన్యాధిపతి పలువైపులా ఆలోచించాలి. ఒకవేళ వాడు ఇటువైపు నుంచి వేస్తే మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, వాళ్ళకంటే ముందే ఆలోచన వచ్చేవాడే సైన్యాధిపతి అవుతాడు. ఒకవేళ పేరెంట్స్గా మనం సైన్యాధిపతులం అయితే మనం వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి అవసరమైన టూల్స్ ఇవ్వకుండా ఆ యుద్ధంలో వాళ్ళు ఎలా గెలుస్తారు? గెలవలేరు. కాబట్టి పేరెంట్స్గా వీ హ్యావ్ అ సాలమ్ రెస్పాన్సిబిలిటీ. మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు మాత్రమే కాదు యుద్ధంలో ఉంది, నీ కుటుంబం మొత్తం యుద్ధంలో ఉంది, నీ మ్యారేజ్ యుద్ధంలో ఉంది. కాబట్టి అటువంటి దృక్పథంతో మనం మన గృహాలను కట్టుకోవాలి. మనం చేసే క్రమశిక్షణలు సముచితమైనవిగా ఉండాలి. పాపం పట్ల దేవుని పరిశుద్ధమైన దృక్పథాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి. డిసిప్లిన్ చేసేటప్పుడు లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. డిసిప్లిన్ చేసినప్పుడు వాడిని పాపం చేసినప్పుడు ఓన్లీ కొట్టేదే ఉన్నదనుకోండి, ఏమవుతుంది? మనం ఏం చేస్తున్నాం? మనం శిక్షిస్తున్నాం. అంటే దానివల్ల ఏం పంపిస్తున్నాం సందేశం? కేవలం కొట్టడం వల్ల భయం, ఇంకా మారుస్తున్నాం. ఇంకొంచెం నేను ఎక్స్టెండ్ చేస్తున్నాం, మొండిగా తయారు చేస్తున్నాం. వీఆర్ రిఫ్లెక్టింగ్ గాడ్ ఇన్ అ రాంగ్ వే. దేవుణ్ణి తప్పుగా ప్రతిబింబిస్తున్నాం మనం. తల్లిదండ్రులు ఎవరని చెప్పాం? దేవుణ్ణి పిల్లల పట్ల సరిగా ప్రతిబింబించే వ్యక్తులు. సో నువ్వు ఓన్లీ కొడుతున్నావు అంటే ఓహో పాపం చేస్తే దేవుడు కేవలం శిక్షిస్తాడు. అంత క్రూరుడు దేవుడు, అంత క్రూరుడు దేవుడు. అందుకే లాస్ట్ టైం ఏమనుకున్నాం? మనం శిక్షించాలి. ఎందుకు శిక్షిస్తున్నామో వాళ్ళకి చెప్పాలి. శిక్షించిన తర్వాత వాళ్ళను ప్రేమించాలి. నువ్వు ప్రేమించకపోతే, ఆ ప్రేమలో శిక్ష కలగలిపి ఉందని నువ్వు వాళ్ళకి చెప్పకపోతే దేవుణ్ణి రాంగ్గా అర్థం చేసుకుంటాడు. దేవుణ్ణి నువ్వు రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నావు, దేవుని దృక్పథమే మారిపోతుంది అక్కడ ఆ పిల్లవాడి జీవితంలో. అందుకే మన డిసిప్లిన్ సముచితమైనవిగా, పాపం పట్ల దేవుని పరిశుద్ధమైన దృక్పథాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి. మీ కుటుంబ విలువలకు లేఖనాలు మూలంగా ఉండాలి. మీ ఇల్లు గందరగోళంగా కాకుండా మీరు నియంత్రించాలి. మీ పిల్లల కోసం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సమకూర్చాలి. ఈ బాధ్యతలన్నీ తల్లిదండ్రులే. ఇది చేయాలంటే మొదట గమనించాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రులు, ప్రత్యేకంగా తండ్రి, ఈ కుటుంబం మీద అధికారం దేవుడు నాకు ఇచ్చాడని ముందు అర్థం చేసుకోవాలి. లాస్ట్ టైం ఫస్ట్ ఇంట్రొడక్షన్లో కూడా నేను చెప్పాను, అధికారం. మన ప్రాబ్లం ఏంటంటే we have different views and opinions regarding authority. అధికారం అన్న పదాన్ని మనం చాలా విభిన్నంగా, వింతగా అర్థం చేసుకొని సెటిల్ అయిపోయినాం. మనం వాక్యానుసారమైన అధికారాన్ని గురించిన అవగాహన చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులకు లేదు అని అంటున్నారు, ఇంక్లూడింగ్ దిస్ ఆథర్. మనం అథారిటీ అంటే వరల్డ్ నుంచి నేర్చుకున్నాం, లోక సంబంధమైన ఫిలాసఫీస్ నుంచి నేర్చుకున్నాం, లేకపోతే వ్యక్తుల నుంచి నేర్చుకున్నాం, మన పని ప్రదేశంలోంచి నేర్చుకున్నాం. కానీ మనం దేవుని వాక్యం నుంచి అథారిటీ అన్న దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. కాబట్టే మనం ఇంట్లో కూడా అధికారులుగా ఉండలేకపోతున్నాం అని ఆథర్ అంటున్నాడు.
అసలు పిల్లల మీద తల్లిదండ్రులకు గల అధికారం ఎలాంటిది? అది కంప్లీట్ అధికారమా, లేకపోతే దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? పిల్లల మీద తల్లిదండ్రులు అధికారులు అన్నప్పుడు పిల్లల కంటే తల్లిదండ్రులు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి, పిల్లల కంటే తల్లిదండ్రులు జ్ఞానంలో అనుభవంలో చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారులు అని అంటున్నామా, లేకపోతే ఇంకేమైనా ఉందా దాని గురించి? ఈ ప్రశ్నలకు జవాబులు చాలా చాలా ప్రాముఖ్యమైనవి. అసలు దేవుడు తన వాక్యంలో అధికారాన్ని ఏ విధంగా నిర్వచించాడో, దాని లిమిటేషన్ ఏంటో ఖచ్చితంగా మనకు తెలియకపోతే మన పిల్లలు, ఈవెన్ అవర్ ఓన్ లైఫ్ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. జనరేషన్కి అధికారం గురించిన వాక్యానుసారమైన అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రెషర్ చేయడం, నువ్వేం మాట్లాడద్దు, నేను చెప్పింది వినాలా, దాన్ని అధికారం అనుకుంటున్నారు. ఏమన్నా చేసి పిల్లలను నాకు లోబడేలాగా చేసుకోవడమే అధికారం అనుకుంటున్నారు. వాళ్ళు ఫియర్ తోటి ఒబే చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా పెయిన్ అవుతుంది, నాకేమన్నా కష్టం అవుతుందని ఒబే చేస్తున్నారా, డజంట్ మ్యాటర్. నేను చెప్తాను, నువ్వు విను, నువ్వు ఒబే చేయాలి. సో ఆ ఒత్తిడితో చేయడాన్ని అధికారం, దట్ ఈస్ వాట్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ అని ఒక రాంగ్ పర్సెప్షన్స్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా అధికారానికి లోబరుచుకునే సంస్కృతి మన దగ్గర లేదంట. ఇఫ్ ఐ ఆమ్ అ లీడర్, ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను లీడర్ అనుకోండి, నా లీడర్షిప్ నేను చర్చ్లో చేస్తున్నప్పుడు నా లీడర్షిప్కి సబ్మిట్ అవ్వడానికి నేను మీకు బాగా ప్రెషర్ చేశాను అనుకోండి, దట్ ఈస్ నాట్ రైట్ అండ్ హెల్దీ లీడర్షిప్. నా లీడర్షిప్ కింద నా లీడర్షిప్ని మీరు మెచ్చుకొని, లేకపోతే మీకు అది బ్లెస్సింగ్గా ఉండి ఇష్టపూర్వకంగా నాకు సబ్మిట్ అవ్వడానికి మీరు ముందుకు వచ్చారనుకోండి, దట్ ఈస్ వాట్ హెల్దీ లీడర్షిప్. ప్రశాంత్ ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను చెప్పినట్టు ఉండాలి, నేను నీ పాస్టర్ని, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, దట్ ఈస్ నాట్ హెల్దీ లీడర్షిప్. బట్ ఎనీబడి రియలైజెస్ ఇట్ ఈస్ గుడ్ టు బి అండర్ దిస్ హెల్దీ లీడర్షిప్, దట్ ఈస్ గుడ్ ఫర్ మీ అండ్ ఐ విల్ సబ్మిట్ టు దిస్ లీడర్షిప్ అని ఇష్టపూర్వకంగా అది అంటే సత్యం అని చెప్తుంది అది కూడా. అది అటువంటి సంస్కృతి జనరల్గా మన ఇండియాలో లేదు. ఎందుకంటే మనకు అన్ని రాంగ్ మోడల్స్ ఉన్నాయి, రాంగ్ ఫిలాసఫీస్ ఉన్నాయి. మనం క్రైస్తవులుగా ఆ మోడల్సే చర్చ్కి తీసుకొచ్చి ఇదే అథారిటీ, ఇదే లీడర్షిప్ అని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాం. అది చాలా చాలా డేంజర్ అని ఆయన చెప్తున్నాడు. ఒకవేళ వాళ్ళు ఆ విల్ఫుల్గా స్వచ్ఛందంగా మనకు సబ్మిట్ అవ్వాలి, పిల్లలు చాలా ఇష్టపూర్వకంగా మన అథారిటీ కిందికి రావాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ అధికారం తీసుకోవడానికి తల్లిదండ్రులు భయపడకూడదు. తల్లిదండ్రులు ఆ అధికారం నుంచి పారిపోకూడదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, ఇది దేవుడు నన్ను నియమించిన స్థలం నా కుటుంబంలో, దిస్ ఈజ్ వేర్ ఐ స్టాండ్ అని ఆ అధికారాన్ని తీసుకోవడానికి మొదటగా విల్లింగ్నెస్ కలిగి ఉండాలి. Christian parents are not willing to take that leadership or authoritative position in the houses. అండ్ ఈ అథారిటీని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనకిష్టం వచ్చినట్టుగా కూడా ప్రవర్తించకూడదు. దేవుని మాటలకు అనుగుణంగానే మనం ప్రవర్తించాలి. ఆయన మనకు అనుగ్రహించిన బాధ్యతనే మనం నిర్వర్తించాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీ అధికారం మీద, మీ సొంత నిర్ణయాల మీద ఆధారపడి కాదు, కానీ దేవుని అధికార పరిధి మీదనే మనం పాలన చేయడానికి పిలువబడ్డాం. మనకు నచ్చినట్లుగా కాదు, మీకు నచ్చినట్లుగా కాదు, దేవునికి నచ్చినట్లుగా మన పిల్లల జీవితాలను రూపుదిద్దడానికి దేవుడు మనల్ని అధికారులుగా నియమించాడు. ఆయన నియమించాడు కాబట్టే ఈ మాట వినండి, మనం ఉపదేశించాలి, మనం శ్రద్ధ తీసుకోవాలి, వాక్యం చేత వాళ్ళని పోషించాలి, పాపం చేసినప్పుడు సరిదిద్దాలి, క్రమశిక్షణ చేయాలి. ఇది పేరెంట్స్ తప్పకుండా తీసుకొని తీరాలి. సండే స్కూల్ టీచర్స్కి ఇవ్వద్దు, గ్రాండ్ పేరెంట్స్కి అసలే ఇవ్వద్దు. పేరెంట్స్
అధికారం తీసుకోబద్దులై ఉన్నాం. తన పక్షంగా దేవుడు కుటుంబంలో పని చేయమని అధికారులుగా మనల్ని నియమించాడు కాబట్టే మనం ఆ అధికారాన్ని తీసుకోవాలి. ఆదికాండం 18:19 అబ్రహాం గురించి చెబుతూ అంటాడు, అబ్రహామును గూర్చి చెప్పున్నది అతనికి కలుగజేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు నా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. విన్నారా మాట? దేవుడు ఏమంటున్నాడు అబ్రహాం గురించి? నా మాటలు ఆయన వినడమే కాదు, తన తరువాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించు నా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాము చేయాలా ఆ పని? దేవుడు అందుకు నియమించాడు. తన నెక్స్ట్ తరానికి కూడా దేవుని ఆజ్ఞలను పాటించడానికి అబ్రహామును నాయకుడిగా అధికారిగా ఆయన నియమించాడు. అబ్రహాము కూడా ఆ దేవుని పనిని తన భుజాల మీద ఎత్తుకున్నాడు. దేవుని లక్ష్యాన్ని తన బాధ్యతగా నిర్వహించాడు. అబ్రహామును చాలాసార్లు మనం కేవలం ఈ కాంటెక్స్ట్లోనే చూస్తాం కదా, విశ్వాసులకు తండ్రి ఈ కాంటెక్స్ట్లోనే. బట్ ఈజ్ ఆల్సో అ ఫాదర్. దేవుడు తనకిచ్చిన బాధ్యత, ఆ మాటలు చూడండి, అతడు నా ఆజ్ఞలను ఎరుగునట్లు, ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేయడం కాదు. అక్కడ అబ్రహాం చేయాల్సింది ఏంటంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆజ్ఞలను తన తరువాత తన పిల్లలకు ఆయన బోధించడానికి దేవుడు ఆయనని నియమించాడు. అబ్రహాము సొంత నిర్ణయాలు తీసుకోవడానికి కాదు, దేవుడు తనకు చెప్పిన విధంగా నడిపించడానికి. హీ ఈజ్ అ ఫాదర్ అండ్ హీ ఈజ్ ద అథారిటేటివ్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. తల్లిదండ్రుల బాధ్యత, అథారిటీ కింద ఉన్న ఒక ప్రాముఖ్యమైన సంగతిని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, మనకందరికీ తెలిసిన వచన భాగమే అది. 6వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో మోషే కూడా రాస్తాడు, తన ఆజ్ఞలను పాటించడం ద్వారా ఇశ్రాయేలీయులు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు యెహోవాకు భయపడాలన్నదే లక్ష్యం. మీరు 6వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. చదువు. ఇది యాక్చువల్లీ ఓన్లీ ఆ తరం గురించి మాట్లాడట్లేడు. యాక్చువల్లీ అక్కడ ఇప్పుడు మీ పిల్లలకు అంటే నెక్స్ట్ తరానికి, ఆ తరం తర్వాత ఆ తరానికి కావలసిన కట్టడలను గురించి వివరిస్తూ చెబుతున్నాడు. అంటున్నాడు అక్కడ 6వ వచనం చదువు. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు త్రోవ నడుచున్నప్పుడు, నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేని గురించి మాట్లాడాలా? దేవుని మాటల గురించి. ఇశ్రాయేలీయులకు వాళ్ళు వాగ్దాన దేశం వైపుగా పయనిస్తూ ఉంటే కేవలం దాని గురించే మాట్లాడుతుంది. పేరెంటింగ్ టిప్స్ ఇస్తున్నాడు అక్కడ. మీరు ఒకరోజు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు, పాలు తేనెల దేశాన్ని మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. దట్ ఈస్ గుడ్, బట్ ఆన్ ద వే యూ హ్యావ్ సంథింగ్ టు డూ. వాట్ ఈస్ దాట్? పేరెంట్ యువర్ చిల్డ్రన్ అకార్డింగ్ టు గాడ్స్ వే. నువ్వు కూర్చున్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, పండుకున్నప్పుడు, నిద్రలేచినప్పుడు తమ పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించాలని, క్రమశిక్షణ చేయాలని తల్లిదండ్రులకు దేవుడు పిలిపిస్తున్నాడు. అది అధికారులుగా ఉండడం అంటే. బెత్తం తీసి కొట్టడం కాదు. దేవుని ఆజ్ఞలను ఫార్మల్గా, ఇన్ఫార్మల్గా చెప్పడం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా ఈ మాటలు వినండి. నెక్స్ట్ తరంలో దేవుడు ఏదైతే ఉద్దేశిస్తున్నాడో, ఈ మాటలు వినండి జాగ్రత్తగా. నెక్స్ట్ తరంలో ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళలేరు వాగ్దాన దేశానికి, తెలుసా? ఎవరు వెళ్ళారు వాగ్దాన దేశానికి? ఓ ఇద్దరో ముగ్గురో వెళ్ళారు, అంతే కదా. కానీ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ తరానికి చెప్తున్నాడు. సో నెక్స్ట్ తరానికి సంబంధించిన ఉద్దేశం ఎవరు నెరవేరుస్తున్నారు? ఇప్పుడు ఎవరు నెరవేర్చమని దేవుడు చెప్తున్నాడు? ఈ తరంలో ఉన్న తల్లిదండ్రులను నెరవేర్చమంటున్నాడు. ఈ మాటలు వినండి. మన పిల్లలు, మన పిల్లల పిల్లల తరంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఈ తరంలో మన పిల్లల పట్ల మనకుంది. దేవుడు ఆ అధికారం మనకిచ్చాడు. అర్థమైందా ఈ మాట?
దేవుడు నెక్స్ట్ తరంలో ఉన్న పిల్లల పట్ల ఉన్న ఉద్దేశానికి కావలసిన బాధ్యతను ఈ తరంలో ఉన్న తల్లిదండ్రులకు ఇచ్చాడు. బోధించడంలో, క్రమశిక్షణ చేయడంలో, పోషించడంలో, అన్ని ఏరియాస్లో. అధికారం కలిగి ఉండడం అంటే నూతన నిబంధనలో కూడా ఒక వచనం మనం చూస్తున్నాం 6:4. దేవుని పక్షంగా తల్లిదండ్రులు పని చేయాలి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వాళ్ళను సిద్ధపరచాలి. ఈ మాట వినండి. ఆదికాండంలో మనల్ని దేవుడు ఎందుకు చేశాడని నేర్చుకున్నాం మనం. ఆయనను ప్రతిబింబించడానికి. దానికి ఇంకొక దగ్గరి వర్డ్ చెప్పనా, ఆయన ప్రతినిధులుగా ఉండడానికి. అవునా? ఆయన ప్రతినిధులుగా ఉండడానికి. కుటుంబంలో తల్లిదండ్రులు ఎవరో తెలుసా? ఆయన ప్రతినిధులు. ఆదికాండంలో దేవుడు వాళ్ళిద్దరికి ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకు? ఏమైంది? ఆజ్ఞలను ఇచ్చాడు. అవునా? ఇది తినాలి, ఇది తినకూడదు. అదేంటి? ఆజ్ఞలు ఇవ్వడం అంటే ఏంటి? మీరు ఏదైనా తినొచ్చు, అది ఫ్రీడమ్. కానీ ఆ ఫ్రీడంలో ఏముంది? మళ్ళీ లిమిట్ చేశాడు. అట్లా అని మొత్తం నాదే అనుకోకండి, అంత సీన్ లేదు మీకు, ఈ 2 మాత్రం తినొద్దు అన్నాడు. అంటే వాళ్ళ ఫ్రీడమ్ అని ఏదైతే అనుకుంటున్నారో, ఈవెన్ దట్ ఈస్ లిమిటెడ్. యాక్చువల్లీ దే ఆర్ నాట్ టోటల్లీ ఫ్రీ, దెర్ ఈస్ అ లిమిట్. సో అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు కాదు అధికారం ఈ తోట మీద. అల్టిమేట్గా ఎవరికి అధికారం ఉంది? నాకుంది. అర్థమవుతుందా? సో ద సేమ్ వే అండి, కుటుంబంలో కూడా దేవుడు తల్లిదండ్రులను పెట్టింది కూడా సేమ్ అదే. ప్రతినిధులుగా పెట్టాడు. వాళ్ళు ఫ్రీయే పిల్లలు, కానీ మొత్తం ఫ్రీ కాదు. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది వాళ్ళకు క్షేమం అని చెప్పడానికి దేవుణ్ణి ప్రతిబింబించే అధికారులుగా కుటుంబంలో ఎవరున్నారంటే తల్లిదండ్రులు ఉన్నారు. అందుకే ఎఫెసీ పత్రిక 6:4 ప్రభువు యొక్క బోధలో, శిక్షలో వారిని పెంచండి. అల్టిమేట్గా తల్లిదండ్రులు ఎవరి అధికారం క్రింద ఉన్నారు? పిల్లలు ఎవరి అధికారం క్రింద ఉన్నారు? ఇద్దరు దేవుని అధికారం క్రిందనే ఉన్నారు. కానీ దేవుని అధికారం క్రిందికి పిల్లల్ని తీసుకొని రావడానికి దేవుడు అధికారులుగా కుటుంబంలో మనల్ని పెట్టాడు. దేవుని పక్షాన మనల్ని పెట్టాడు. అండ్ వీ హ్యావ్ ద సాలెమ్ రెస్పాన్సిబిలిటీ. ఆథర్ 4వ చాప్టర్లో అధికారం చెలాయించే విషయంలో చెబుతూ, డిసిప్లిన్ చేసే విషయంలో జనరల్గా మనం ఎట్లా చేస్తాం అనేది ఇక్కడే మెన్షన్ చేశాడు. కాబట్టి నేను కూడా చెప్తున్నాను. డిసిప్లిన్ చేసేటప్పుడు, వాళ్ళు పాపం చేసినప్పుడు ఏం చేస్తాం? జనరల్గా మనం ఏం చేస్తారమ్మా? హారిక వెరీ గుడ్, కొడతామని హారిక అంది. కానీ వెనకాల దానికి కరెక్ట్ యాడ్ చేశాడు రవీంద్ర. కోపంతో కొడతాం. అండ్ దాంట్లో నేను ప్రధాన పాపిని. ఎవరన్నా కోపం లేకుండా కొట్టేవాళ్ళు ఉన్నారా? సో దాన్ని ఏమంటాడంటే, ఆథర్ కూడా అదే చెప్తాడు. ఒకవేళ అపవిత్రమైన కోపంతో మీరు సరిదిద్దే ప్రక్రియ చేస్తే మీరు తప్పు చేసినట్లే అంటున్నాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, ఒకవేళ అటువంటి కోపంతో మీ పిల్లల్ని మీరు సరిదిద్దుతున్నారంటే మీరు ఇమ్మీడియట్గా ఫర్గివ్నెస్ అడగాలి. పిల్లల్ని, దేవుణ్ణి కాదు. అంటే దేవుణ్ణి అడగాలి, అది ఈజీ మనకు. దేవుణ్ణి ఫర్గివ్నెస్ అడగడంలో మనం పిహెచ్డీలే ఏముంది, మంచిగా దేవత సారీ దేవా, సారీ ప్రభు. కొన్నిసార్లు నీళ్లు రాకపోయినా తెప్పించుకునే ప్రయత్నం చేస్తాం మనం, సారీ ప్రభా సారీ. కానీ వెళ్ళి పిల్లల్ని అడగమంటే, భార్యని అడగడం, పిల్లల దాకా ఎందుకులేండి, భార్యనే అడగం మనం. భారతదేశంలో ఉన్న మగ మహారాజులకు అంత ధైర్యము లేదు, పౌరుషము లేదు. భార్యకు సారీ అని అడిగేంత దమ్ము, ధైర్యం లేదు. సో పిల్లల్ని ఒకవేళ తీవ్రమైన కోపంతో మీరు కొడితే మీరు తప్పు చేసినట్లు వాళ్ళను తప్పకుండా క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నీకు సంపూర్ణమైన అధికారం లేదు. అర్థమవుతుందా? నీకు ఇష్టం వచ్చినట్టుగా నీ అధికారాన్ని వాళ్ళ మీద చెలాయించడానికి నీకు హక్కు లేదు. నీవు ఏ పరిమితిలో నీ అధికారాన్ని పరిమితి, ఏ పరిమితిలో నీ అధికారాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి?
దేవుడు చెప్పిన రూల్స్కి అనుగుణంగానే చేయాలి. బౌండరీస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. బౌండరీస్ లోపలే చేయాలి. సో ఇప్పుడు తీవ్రమైన కోపంతో నేను కొట్టాను అంటే అది దేవుని బౌండరీలో ఉన్నట్ట, బౌండరీ దాటినట్ట? తీవ్రమైన కోపం పాపం అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది కదా. అందుకే అంటాడు, మీ పిల్లల్ని క్రమశిక్షణ చేసే విషయంలో మీకున్న హక్కు మీ సొంత లక్ష్యానికి కాదు, దేవుడు మిమ్మల్ని ఏ పని చేయడానికైతే పిలిచాడో దానికి ముడిపడి ఉంది కాబట్టి వెళ్ళి క్షమాపణ అడగండి అని అంటున్నాడు ఆయన. జనరల్గా ఎందుకు కోపం వస్తుందండి మనకు? జనరల్గా ఏంటంటే మనం కోరుకున్నది పిల్లల ద్వారా మనం పొందకపోతే మనకు వచ్చేది అన్జస్ట్ హ్యాంగర్. సో వస్తుంది నెక్స్ట్ 1-2 monthsలో బుక్ వస్తుంది. రైట్, మన పిల్లల నుంచి మనం కోరుకున్నది పొందుకోకపోవడం వల్లనే మనకు అపవిత్రమైన కోపం వస్తుంది. ఆయన అంటాడు, ఈ అపవిత్రమైన కోపం క్రమశిక్షణ అనే నీళ్లను బురదగా చేస్తుంది అట. క్రమశిక్షణ అనేది దేవుని వాక్యపరంగా మంచిది. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. క్రమశిక్షణ మంచిది. హెబ్రీ పత్రికలో కూడా తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు, వాళ్ళు దుర్బీజులే గాని కుమారులు కారు. క్రమశిక్షణ ఇట్ సెల్ఫ్ ఈజ్ గుడ్, బట్ వెన్ యూ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ పాపముతో చేస్తే, అంటే తీవ్రమైన కోపముతో చేస్తే నీళ్లను బురదగా చేస్తుంది అంటున్నాడు ఆయన. నీళ్లు మంచివే కానీ బురద. జనరల్గా మనం కోరిన దానిని పిల్లలు చేయకపోవడం వలన మనం కోప్పడుతూ ఉంటాం. బై ద వే, ఆ క్రమశిక్షణ ప్రక్రియ, ఈ మాట వినండి, వాళ్ళు మనం చెప్పిన దాన్ని మన అంచనాలను వాళ్ళు దాటలేరు కాబట్టి కోపం వస్తుంది. కానీ క్రమశిక్షణ చేసే విధానం నీకు పిల్లలకు మధ్యలో ఉన్న సమస్య కాదు, దేవునికి పిల్లలకు మధ్య ఉన్న సమస్య. అప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నావు అనుకో, నీ క్రమశిక్షణ ప్రక్రియ మారుతుంది. నీకు సంబంధించింది కాదు. నువ్వు చాలా హార్ట్ మీదకి తీసుకుంటున్నావు. నువ్వు మంచిదే, అట్లా తీసుకోవడం వల్లనే మన లోపల ఉన్న పాపం కూడా బయటపడుతుంది కొన్నిసార్లు. అంటే ద అండర్స్టాండింగ్ చూడండి, ఇట్స్ ఆల్ అబౌట్ చిల్డ్రన్ అండ్ గాడ్. అది వాళ్ళ సమస్య కాబట్టి అప్పుడు నువ్వు వాళ్ళని ఎవరికి దేవుని వైపు నడిపించాలి. కాబట్టి నువ్వు క్రమశిక్షణ చేసేటప్పుడు కూడా నీ దృక్పథం మారుతుంది, నీ విధానం మారుతుంది. ఎందుకంటే నువ్వు అల్టిమేట్గా ఎవరి వైపు చూపిస్తున్నావు? దేవుని వైపు చూపిస్తున్నావు. కాబట్టి మన పిల్లలు డిసోబీడియంట్ ఉన్నారంటే ప్రైమరీలీ దే ఆర్ డిసోబీడియంట్ టు గాడ్, నాట్ టు అస్. వాళ్ళు ఫస్ట్ అవిధేయత చూపిస్తుంది ఎవరికి? దేవుడికే. రైట్ఫుల్ యాంగర్, మంచి రైచస్ యాంగర్ ఉంటుందని మనకు తెలుసు. కాకపోతే అన్జస్ట్ యాంగర్ని ఎంటర్టైన్ చేయడం వలన మనం వీఆర్ నాట్ రిప్రజెంటింగ్ అండ్ రిఫ్లెక్టింగ్ గాడ్ ఇన్ అవర్ హోమ్స్. దేవుణ్ణి చెడుగా మనం ప్రతిబింబిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అధికారాన్ని యూస్ చేయాలి అని ఆథర్ చెప్తున్నాడు. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు అన్జస్ట్ యాంగర్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడే చెప్తున్నాను, దేవుని ప్రతినిధులుగా పనిచేయడం మన బాధ్యత అన్న గ్రహింపు మనల్ని ఏం చేయాలంట అంటే, ఇంట్లో తల్లిదండ్రులను దీనులుగా చేయాలట. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఒక హంబుల్ పర్సన్గా నేను చెయ్యాలి అన్న గ్రహింపు చాలా చాలా ప్రాముఖ్యం. అథారిటీ, హ్యూమిలిటీ, ఈ మాట వినండి జాగ్రత్తగా. దే గో టుగెదర్, దే షుడ్ గో టుగెదర్. యునో, మీకు ఇక్కడ ఇంకా వరల్డ్లో జరుగుతున్న విషయాన్ని చూపిస్తా. వరల్డ్లో అథారిటీ గోస్ అలోన్, హ్యూమిలిటీ విల్ నాట్ గో. మీరు ఏ పొలిటీషియన్ అన్నా చూడండి, ఏ బాస్నైనా చూడండి, జనరల్గా దే డోంట్ గో టుగెదర్. వెరీ రేర్ ఒకవేళ రెండు కలిసినాయంటే. ప్రపంచం అథారిటీ హ్యూమిలిటీకి వ్యతిరేకంగా చూస్తుంది, కానీ బైబిల్లో అథారిటీ హ్యూమిలిటీ కలిపి వెళ్ళింది. ఎవరిలో?
యేసుక్రీస్తు ప్రభువులో. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, అన్నింటి మీద అధికారం కలిగిన వాడు, ఆది సంభూతుడు. కానీ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అప్ టు ద పాయింట్ ఆఫ్ టేకింగ్ ద క్రాస్. ఫిలిపియన్స్ చాప్టర్ 2. కుటుంబంలో తల్లిదండ్రులు కూడా కల్టివేట్ చేసుకోవాల్సింది అథారిటీ, రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ద అథారిటీ, అట్ ద సేమ్ టైం హ్యూమిలిటీ. పిల్లలకు వారి పాపాన్ని చూపించడానికి ముందు మీరు దేవుని ప్రతినిధులుగా నిలబడతారు. ఏ విషయంలో? అధికారాన్ని, హ్యూమిలిటీని కలగలిపిన వ్యక్తిగా నిలబడతారు. ఒకవేళ ఈ అవగాహన లేకపోతే తల్లిదండ్రులు నియంతలాగా వ్యవహరించే అవకాశం ఉంది. హ్యూమిలిటీని ఎంటర్టైన్ చేయకపోతే హిట్లర్, మనలో చాలామంది ఆ మాట అంటారేమో, మా నాన్న హిట్లర్. ఎందుకు అంటే ఏసు కొట్టుడే, దంచుడే. హ్యూమిలిటీ ఎక్కడుంది? అసలు మన భారతదేశంలో కొట్టిన తర్వాత కనీసం సారీ సంగతి తర్వాత కనీసం దగ్గర తీసుకునే సంస్కృతి కూడా ఉండదు. ఎందుకు కొట్టారో కూడా చెప్పరు. మనం ఊహించుకోవాలి అక్కడ. కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ బిబ్లికల్ అథారిటీ అండ్ హ్యూమిలిటీ. జీసస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. అండ్ అసలు అంటే మనకు బైబిల్లో తెలీదు, కొన్నిసార్లు ఇమాజినేషన్ చేసుకోవడంలో తప్పులేదు. 30 సంవత్సరాలు యోసేపు మరియకు, యోసేపు మధ్యలోనే చనిపోయాడని చాలామంది చెప్తారు. యోసేపు మరియకు, లేకపోతే యోసేపు చనిపోయిన తర్వాత మరియకు లోబడి సర్వాధికారి అయిన యేసుక్రీస్తు 30 years ఎట్లా బ్రతికాడు? అసలు అన్నింటి మీద అధికారం కలిగిన వాడు. యోసేపు మరియల జన్మానికి కూడా కారకుడు ఆయన. ఎట్లా బతికుంటాడు? ఆయనే అథారిటీకి మూలమైనప్పుడు ఆ అథారిటీ కింద బతకడం అనేది ఎంత హంబుల్ విషయం అది మనకు. సో తల్లిదండ్రులు మనం ఎవరి నుంచి డ్రా చేసుకోవాలంటే అథారిటీ అండ్ హ్యూమిలిటీని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. మనం డిసిప్లిన్ చేస్తాం, అథారిటీని ఎగ్జిక్యూట్ చేస్తాం, బట్ మనం హ్యూమిలిటీతో చేస్తాం. హ్యూమిలిటీ ఉన్నప్పుడు పిల్లలు విల్లింగ్గా సబ్మిట్ అవుతారు. ఓన్లీ అథారిటీని అన్జస్ట్ యాంగర్ తోటి ఎగ్జిక్యూట్ చేస్తే విల్లింగ్గా ఇష్టపూర్వకంగా అన్నాను కదా ఇంతకుముందు, ఇష్టపూర్వకంగా సబ్మిట్ అవ్వడానికి మెయిన్ ఏంటో తెలుసా అండి? ఒక రకంగా నన్ను చెప్పనివ్వండి, హ్యూమిలిటీ. దెన్ దే విల్ అండర్స్టాండ్ ద అథారిటీ. హ్యూమిలిటీ లేకుండా అథారిటీని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోరు. అందుకే కోపానికి స్థానం లేదు ఆయన అంటాడు. కొంతమంది అంటారంట, మా పిల్లలు అవిధేయత, నా మాటలు విననప్పుడు నేను చాలా కోప్పడితే వాళ్ళలో భయం వస్తుంది, ఆ భయం వల్ల వాళ్ళు మాకు లోబడతారు అని చాలామంది అంటారంట. అది జనరల్గా మనకు కూడా వర్తిస్తుంది. సో అది ఏమైపోయిందంటే ఆయన ఆథర్ కూడా ఏమంటున్నాడంటే, విపరీతమైన కోపాన్ని ప్రదర్శించడం ద్వారా తమ పిల్లల్ని అదుపు చేయడమే పేరెంటింగ్గా ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసుకున్నారు అందరూ తల్లిదండ్రులు. సో అప్పుడు ఏమవుతుంది దానివల్ల అంటే, పిల్లలు ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారు? కానీ ఎవరికి భయపడాలి? సో పేరెంట్స్ ఆర్ లూజింగ్ ద ఆపర్చునిటీ టు ట్రైన్ ద చిల్డ్రన్ టు ఫియర్ గాడ్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనిషికి భయపడడాన్ని నేర్పిస్తున్నారు. మాత్రం అదే ఆర్గ్యూ చేస్తాడు. దాని మూలంగా పిల్లలు నేర్చుకునేది దైవ భయాన్ని కాదు, మనుషుల భయాన్నే. ఒకవేళ దైవ భయాన్ని కూడా చూపించాలంటే ఎటువంటి దైవ భయాన్ని చూపిస్తున్నావు నువ్వు? రాంగ్గా చూపిస్తున్నావు నువ్వు దేవుణ్ణి. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20లో యాకోబు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని, పేరెంటింగ్కి అప్లికబుల్ ఇది. నువ్వు విపరీతమైన కోపంతో డిసిప్లిన్ చేస్తే వాక్యం చెబుతుంది దేవుని నీతిని నెరవేర్చదు.
దేవుడు కోరుకునే నీతిగల జీవితం అదుపులేని ఆగ్రహం వలన ఎన్నడూ కలగదు. అది వాక్యానుసారమైన నీతిని పుట్టించదు. అలాంటి కోపం వల్ల, ఈ మాట వినండి, ప్రవర్తనలో కొంత మార్పు కలగొచ్చు. మార్పు వస్తుందా లేదా? ఆడు భయపడతాడు, మార్చుకుంటాడు, కొంత మార్పు వచ్చొచ్చు. కానీ ఆ పిల్లలు మాత్రం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోరు, దేవుని వైపు అడుగులు వేయరు అని అంటున్నాడు. ప్రవర్తనలో మార్పు వల్ల మనకేమైనా లాభమా? ఎందుకు? మనం దేన్ని డీల్ చేస్తున్నాం పేరెంటింగ్లో? హార్ట్ని. ప్రవర్తనలో మార్పు కలిగితే దాన్ని ఏమన్నాం మనం ఇనీషియల్ క్లాస్లో? టెంపరీ. దాన్ని ఏమన్నాం? హృదయం మారకుండా ప్రవర్తనలో మార్పు జరిగితే హిపోక్రసీ, వేషధారణ. కరెక్టే. మనం ఫ్రీగా నేర్పిస్తున్నట్టు మన పిల్లలకు దేన్ని? నటనని, యాక్టింగ్ని. మనం ఇంతకుముందు కూడా ఒక మాట మాట్లాడాం కదా, పిల్లలు ఉండే విగ్రహాల గురించి అనుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఇలా చేయడం వల్ల పిల్లల హృదయంలో ఉండే విగ్రహం ఏమవుతుంది? తల్లిదండ్రుల భయం. పేరెంటింగ్ ఏమో తల్లిదండ్రుల భయం తొలగించి దేవుణ్ణి చూపించడానికి దేవుడు మనల్ని పిలిచాడని ఇనిషియల్గా మనం చూసాం. ఈ అన్జస్ట్ యాంగర్ చూపిస్తూ డిసిప్లిన్ చేయడం వల్ల మనమేం చేస్తున్నాం తెలుసా? మనమే ఒక తల్లిదండ్రుల భయం అనే విగ్రహాన్ని ఎవరిలో పెడుతున్నాం? దేవుని ఆజ్ఞను బట్టి మీరు మీ పిల్లల్ని సరిదిద్దుతుంటే, క్రమశిక్షణ చేస్తుంటే, వినండి మాట, దేవుని ఆజ్ఞను బట్టి మీ పిల్లల్ని మీరు సరిదిద్దుతుంటే, క్రమశిక్షణ చేస్తుంటే, ఆ బాధ్యతను కోపం అనే చెత్తతో నింపాల్సిన అవసరం లేదు. సరిదిద్దడం అంటే పిల్లల తప్పిదాల పట్ల మీ కోపాన్ని ప్రదర్శించడం కాదు. వారి పాప ప్రవర్తన దేవుణ్ణి అభ్యంతరపరుస్తుందని వారికి గుర్తు చేయడం. ఆయన రాజై ఉన్నాడు, పిల్లలకు ఆయన విధేయత మనం చూపాలి. డిసిప్లిన్ చేసినప్పుడు ప్రేమను వ్యక్తపరచాలి. ప్రేమను వ్యక్తపరచకుండా కేవలం డిసిప్లిన్ చేస్తే నువ్వు నీ చెత్తతో పేరెంటింగ్ చేస్తున్నట్టే ఒక రకంగా.